హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 12th జూన్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు ఫ్లాట్ గా క్లోజ్ అయింది 23,264. ఇంట్రాడేలో హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు. సో క్లోజింగ్ వచ్చి 23,264 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం లెవెల్స్ లో పెద్దగా మార్పులు లేవు. మన కీ లెవెల్ 22,770. ఫస్ట్ సపోర్ట్ 23,160 లెవెల్ దగ్గర ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,975 వరకు కూడా డౌన్ కి రావడానికి అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు 23,400 అండ్ 23,415. ఒక 15 పాయింట్స్ జోన్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తేనే మనం 23,500 అండ్ 580 లెవెల్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో రాబోయే రోజుల్లో కూడా కొంచెం కన్సాలిడేట్ అయ్యేలాగా కనపడుతుంది మార్కెట్. ఎందుకంటే మొమెంటమ్ స్ట్రాంగ్ గా లేదు, కొంత నారో. లాస్ట్ 2 డేస్ ట్రేడింగ్ సెషన్స్ లో కూడా చాలా తక్కువ రేంజ్ లోనే ట్రేడ్ అయింది నిఫ్టీ. సో మేబీ రాబోయే రోజుల్లో కూడా కొంచెం నారో రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి, మనకి వోలటాలిటీ తగ్గుతూ ఉంది. విక్స్ ఈ రోజు దాదాపుగా 10% డౌన్ అయింది. 14.76% లో విక్స్ ట్రేడ్ అవుతా ఉంది. సో కాబట్టి ఓవరాల్ గా కొంత కన్సాలిడేట్ అవడానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే క్లోజ్ అయింది. మైనర్ నెగిటివ్ ఉన్నా కానీ కొంచెం 49,705 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే ఈ రోజు కొంచెం వీక్నెస్ కనపడింది. హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఈ కంటిన్యూస్ గా వెళ్ళిన ర్యాలీ ఏదైతే ఉందో ఇది కొంచెం హాల్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో, సో లోయర్ హై ఫామ్ అయింది. సో ఇది కొంచెం మనకి డిఫికల్ట్ అనుకోవచ్చు హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి. అయితే ఇప్పుడు కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 50,060 లెవెల్ దగ్గరే ఉంది. సో దీన్ని బ్రేక్ చేసి దీనికన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు అరౌండ్ 48,900 నుంచి 50,000 మధ్యలో. సో ఇక్కడ 1100 పాయింట్ జోన్ ఇది. అండ్ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ మన సపోర్ట్ కి దగ్గరలోనే క్లోజ్ అయింది. 49,670 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే మాత్రం 49,350 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. సో ఇది టీ లైన్ సపోర్ట్. ఇది చాలా క్రూషియల్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. వన్స్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం 48,920 మన కీ లెవెల్, ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి వీగార్డ్ లో కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంది. ఈ రోజు కూడా ట్రెండ్ అప్పే ఉంది. కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో ఇది కొంత పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్ లో. సో పుల్ బ్యాక్ వస్తే మేబీ అరౌండ్ 388 ఆర్ 390 లెవెల్కి వస్తే మాత్రం మనకి కొంత ఆపర్చునిటీగా రావచ్చు. బి సమ్వేర్ ఇక్కడ. సో 390 లెవెల్, 388 ఆర్ 390. సో ఇప్పుడు ఈ లెవెల్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. హైయర్ లెవెల్లో 413 కొంత రెసిస్టెన్స్ ఉంది. ఆల్రెడీ స్టాక్ 413, 415 లెవెల్స్ కి వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ స్టాక్ లో. సో వన్స్ ప్రాఫిట్ బుకింగ్ వస్తే మాత్రం దీంట్లో కొంత డౌన్ టేక్ రావచ్చు అరౌండ్ 390 లెవెల్ కి. అది మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. అంటే ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్రీవియస్ గా కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ రేంజ్ బ్రేక్అవుట్ లెవెల్ అండ్ ఆల్సో టీ లైన్ సపోర్ట్. సో ఇవన్నీ కూడా 385, 390 లెవెల్ దగ్గర ఉంటాయి. సో ఆ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. డే క్లోజింగ్ 380 కన్నా కింద అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. ఇది వీగార్డ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి యాపిల్ ఇండియాలో ఒక పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రైస్ ఆల్మోస్ట్ మనకి సప్లైకి దగ్గరలోకి వచ్చేసింది. సో ఇదంతా సప్లై ఏరియా. ఈ సప్లై ఏరియాకి దగ్గరలోకి వచ్చేసింది. ప్రైస్ ఆల్రెడీ సప్లై ఏరియాని టెస్ట్ చేసింది. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు స్టాక్ లో. స్టాక్ మన దగ్గర ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. అరౌండ్ 1260 నుంచి 1300 మధ్యలో. సో మళ్ళీ రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది రీ ఎంట్రీకి వస్తే మనకి 1210 అండ్ 1185 ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. 1210 సమ్వేర్ ఇక్కడ. సో ఆల్మోస్ట్ మనకి ఈ 1210 అండ్ 1185. సో ఇక్కడ కొంచెం కిందకు ఉంటుంది 1185 అంటే. సో ఈ జోన్ 1185 నుంచి 1210 మధ్యలో ఇది మనకు ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఓన్లీ పుల్ బ్యాక్ కోసమే ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్ గా ఎంటర్ కావద్దు. సో స్టాక్ కొంత పుల్ బ్యాక్ ఇస్తే మనకి మంచి ఎంట్రీ పాయింట్ ఇది. సో స్టాప్ లాస్ 1156. ఇది 1156 మంత్లీ పివోట్.
ఈ లెవెల్ కన్నా కిందకి వెళ్తే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఈ స్టాక్ని. 1156 ఆర్ 1160 లెవెల్స్ అనుకోవచ్చు. సో ఆ లెవెల్ కన్నా కిందకు వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు. అందుకోసం దీన్ని మన స్టాప్ లాస్ లాగా అనుకోవాలి. హైయర్ లెవెల్లో 1300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. 1260 నుంచి 1300 మధ్యలో సప్లై ఉంది. ఓన్లీ 1300 బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉండొచ్చు. అక్కడి నుంచి ఒక 50-60 రూపీస్ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది యాపిల్ ఇండియా. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.